హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా బేబీ రొటీన్ అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అయితే మీతోనైతే షేర్ చేసుకుంటాను. నాకు రీసెంట్గా బ్రెస్ట్ మిల్క్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. సో నేను ఇప్పుడు ఫాలో అవుతున్న రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. అంటే నేను మరీ అంత డైట్ ఏం ఫాలో కావట్లేను. నాకు తెలిసిన వరకు నేనైతే ఫాలో అవుతున్నాను అనమాట. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం అంటే బలం లేకనో దేనికో ఫస్ట్ సెకండ్ వచ్చినంత మిల్క్ అయితే థర్డ్కి అయితే రాకపోవచ్చు అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం అప్పటికి కొంచెం వీక్ అయి ఉంటాం కదా. అలానే మా బాబుకి అయితే నాకు ఇప్పుడు 4 months అన్నట్టు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. దానికైతే నేనైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యాను. అవి మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అయితే నేను జీరా వాటర్ అయితే తాగుతాను. జీరా ఆర్ లేకుంటే సోంపు లేకుంటే వామ్ వాటరు, ఈ మూడిట్లో ఏదైనా పర్లేదు. మనం హాట్ వాటర్ జీరా అనేది వేసుకొని కొంచెం మరిగిన తర్వాత గోరువెచ్చగా అయినాక మనమైతే తాగేసాలి ఎంప్టీ స్టమక్తోని. అంటే మీరు తాగగలిగేంత వేడిని చూసుకొని తాగేసేయండి. అలాగే మార్నింగ్ వచ్చేసి 4-5 బాదం పప్పులు అయితే నైట్ అయితే నానబెట్టుకొని ఉంచేసుకోండి మార్నింగ్ తినడానికి. నేనైతే ఆ వీడియో అనేది మిస్ అయిపోయిందనమాట. దాని తర్వాత ఉప్మా లేకుంటే ఓట్స్, మన ఉప్మాలో కూడా కొంచెం గీ అనేది వేసుకొని తినొచ్చు అనమాట. కానీ నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు ఉప్మాలో గీ వేసుకోవడం. ఓన్లీ స్వీట్ ఐటమ్స్లో వేస్తాను, ఇందులో అయితే వేసుకోలేదు. మనకి ఇదే తినాలంటే ఇదానే కాదండి, మన ఇడ్లీ దోశ మీకు నచ్చిన టిఫిన్ అయితే తినొచ్చు. నేను ఈరోజు అయితే ఉప్మా చేశాను కాబట్టి మీకైతే అదైతే చూపిస్తున్నాను. మిల్క్ సప్లై కోసం ఎక్కువగా వాడాల్సింది గార్లిక్ అండి. వెల్లుల్లి ఉంటుంది కదా, అదైతే మన ఫుడ్లో అయితే పక్కా యాడ్ చేయాలన్నమాట. మార్నింగ్ అయితే నేను ఇలా లైట్గా హెల్తీగా స్టార్ట్ చేస్తాను, మిల్క్ సప్లైకి హెల్ప్ అవుతుందని. ఇక్కడైతే జీరా వాటర్ అయితే తాగుతున్నాను. నేను అంతకుముందు అయితే హాట్ వాటర్ తాగేదాన్ని, లెమన్ ఆర్ హనీ వేసుకొని. కొంచెం జీరా వాటర్ అంటే మనకు ఫస్ట్ టైం కాబట్టి 1 week అవుతుంది నేను స్టార్ట్ చేసి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ డైలీ తాగుతుంటే అలవాటైతే అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను తాగిన తర్వాత టిఫిన్ అయితే చేసేసాను. చేసిన తర్వాత పిల్లలకైతే స్నానం అయితే చేయించాను అనమాట. అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వీక్లీ 2 times 3 times అయితే నేను తలస్నానం అయితే మా పిల్లలకైతే చేపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మేము ఉండేది పైన కాబట్టి ఇక డస్ట్ అయితే పడుతుంది కాబట్టి వీక్లీ ఒక 2 times అయితే పోస్తాను. వీలుంటే ఇంకోసారి చేపించడానికి కూడా ట్రై చేస్తాను. కానీ అక్కడ మా పాప అయితే విన్నదనమాట. ఎంత సతాయిస్తుందంటే, మా పాపను ఒక్కదాన్ని రెడీ చేసే లోపు ఒక 10 మంది పిల్లలకైనా నేనైతే జుట్టు అయితే వేయగలుగుతాను అనమాట. కానీ తనైతే అస్సలు వినదు. తలస్నానం చేయించాను కదా, జుట్టు తొందర ఆరడానికి అయితే ఇలా వదిలిపెట్టాను. మన తర్వాత వెంటనే ఆయిల్ అనేది పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే మొత్తం జుట్టు అనేది బాగా చిక్కులు అయిపోతుంది. స్నానం చేయించిన తర్వాత నేను టిక్లీ పెట్టిన అనుకో, టిక్లీ అయితే అస్సలు ఉంచుకోదు, అంటే ఊగా వీకేస్తుంది అన్నమాట. కాబట్టి నేనైతే ఇక్కడ కాటికైతే పెడుతున్నాను. స్కూల్కి వెళ్ళే టైంలో కూడా అంతే, బ్లాక్ టిక్లీలు కూడా పెట్టేసింది అనుకో, వచ్చేసరికి మొత్తం తీసేస్తుంది. కాబట్టి కాటికైతే పెట్టి ఉంచుతాను అనమాట. ఎందుకో మొహానికి బొట్టు లేకుండా, పాప మొహానికి బొట్టు లేకుండా నాకైతే అంత అయితే ఇష్టంగా అనిపించదు. కాబట్టి తనకైతే కాటికతో బొట్టు అయితే పెడతాను. కాటిక బొట్టు పెట్టినగా కొంచెం లైట్గా 4 అయితే వేస్తాను అనమాట. ఇక్కడ వేసిన తర్వాత కండ్లకి కాటిక పెడతానికి ట్రై చేస్తాను, కానీ అసలు పెట్టించుకోదు. నిజం చెప్పాలంటే చిన్నప్పుడు కూడా అసలు అంత పెట్టలేదు. ఇప్పుడు కొంచెం పెడితే బాగుంటుందని పెడుతున్నాను. కొందరేమో పెట్టొద్దు అంటారు, కొందరేమో పెట్టాలంటారు. ఫుల్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కాటిక విషయంలో. కానీ అయితే లైట్గా పెట్టేస్తాను, ఎందుకంటే తలస్నానం చేసినప్పుడు కొంచెం బాగుంటుందని పెట్టేస్తాను అనమాట. అంతలోకి మా బుడ్డోడైతే లేచాడు. ఇక నేను ఉప్మా చేశాను కదా, ఇక మా హస్బెండ్కి అయితే చపాతీ చేయమంటే చపాతీ అయితే చేస్తున్నాను. అప్పుడప్పుడు తప్పదు, ఇక మా బుడ్డోని ఎత్తుకొని పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడు ఒక్కొక్కసారి ఏడుస్తాడనమాట. వాడు గుర్తుపడుతున్నాడు నన్ను, నా దగ్గర అయితేనే ఉంటాడు. లేకుంటే వాడు పక్కన కూర్చుంటేనే సైలెంట్గా ఉంటాడు అనమాట. లేకుంటే ఇక ఏడుస్తుంటాడు ఊరికే. వాడిని ఏడిపేయడం ఎందుకులే అన్నట్టు నేనైతే ఒక 2 చపాతీలు అయితే కాల్చాను. అప్పటికే ఫుల్ వేడిగా ఉంది కాబట్టి చాలాసేపు అయితే లేనండి. మళ్ళీ చిన్నపిల్లల్ని ఎత్తుకొని గ్యాస్ దగ్గర ఉంటున్నారు అనుకోకండి. తప్పదన్నట్టు ఒక 2 చపాతీలకు బాగా ఏడుస్తుంటే ఎత్తుకున్నాను. ఇలా 2 చపాతీలు అయిపోయిన తర్వాత వెంటనే మా హస్బెండ్కి అయితే ఇచ్చేసిన తర్వాత మా వాడికి అయితే కొద్దిగా ఆయిల్ మసాజ్ అయితే చేస్తున్నాను అనమాట. నేను ఫ్రెష్ అయిపోయి, ఎందుకంటే మనకు ఇంత చిన్నపిల్లగానికి స్నానం అంటే కొంచెం అంత పర్ఫెక్ట్గా రాదు కదా. కాబట్టి మనం కొంచెం ఆయిల్ మసాజ్ చేసినాం అనుకో, స్నానం నార్మల్గా పోసుకున్నా పర్లేదు.
ఫస్ట్ సెకండ్కి అయితే 6 మంత్స్ తర్వాత వచ్చాను మా పాపకు మా బాబుకు. వీడప్పుడు 3 కంప్లీట్ కాగానే వచ్చేసారనమాట. అలా అని కొంచెం ఆయిల్ మసాజ్ చేసినామనుకో మా వాడికి కొద్దిగా ఫ్రీగా ఉంటుందన్నట్టు నేనైతే ఆయిల్ మసాజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. స్నానం పోసేటప్పుడు గట్టిగా రాకినామనుకో వాడు ఫుల్గా ఏడుస్తున్నాడు. అమ్మ వాళ్ళంటే కొంచెం భయం లేకుండా టెన్షన్ పడకుండా పోస్తారు. మనకు కొంచెం చిన్నపిల్లగాడికి పోయాలంటే కొంచెం టెన్షనే. ఎందుకంటే మా పాపకు మా బాబుకు 6 మంత్స్ తర్వాత నేనైతే స్నానం అయితే చేయించాను. కాబట్టి కొద్దిగా చిన్నపిల్లగాడు కదా, కొంచెం మనం ఆయిల్ మసాజ్ చేద్దాం అన్నట్టు ఇంటికాడ అమ్మ చేస్తుంటే చూసి ఇక నేనైతే చేయడం అయితే స్టార్ట్ చేశాను. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మసాజ్ చేస్తుంటే. అదే స్నానానికి అని తీసుకెళ్ళాను అనుకో ఫుల్ ఏడుస్తాను అనమాట. ఇంకొక పెద్ద టాస్క్ వచ్చేసి తలస్నానం పోయాలంటే నాకు ఫుల్ భయం అవుతుంది. ఎందుకంటే వాటర్ అన్నది ఎక్కడ చెవులలో ముక్కులలో నోట్లో పడిపోతాయని. ఇప్పుడు వాడికి తెలిసిపోతుంది, అంటే నార్మల్గా మసాజ్గా వాటర్ గిట్లా ఏం లేదు కదని మనం వన్స్ ఒక్కసారి బాత్రూమ్ వెళ్ళి సైలెంట్ వాటర్ సౌండ్ చేసినాం. నేను ఏం చేస్తాను అంటే వాడు మూడు మంచిగా ఉన్నప్పుడే అప్పటికప్పుడే వాటర్ పెట్టి స్నానం అయితే చేపిస్తానమాట. ఇప్పుడైతే చక్కగా వాడు ఇప్పుడే టీవీ అయితే చూస్తున్నాడు. అంటే రైమ్స్ పెడితే సౌండ్ని టీవీకి వెళ్ళే చూస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే కదా కొంచెం కొంచెం కలర్స్ అనేది గుర్తుపడడం చేస్తారు. అలానే వాడైతే టీవీ సౌండ్ వచ్చిందనుకో వాటికెళ్ళే చూస్తూ ఉండిపోతాడు అనమాట. ఇక ఆయిల్ మసాజ్ అయితే నాకు చేయొచ్చిన విధంగా అయితే నేనైతే చేస్తున్నాను. మళ్ళీ అలా చేస్తారా ఇలా చేస్తారా అయితే అనకండి, నాకు ఈ విధంగానే చేయొచ్చు కాబట్టి ఇలా చేశారనమాట. ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పాటు అలా రెస్ట్ ఇస్తాను. ఎందుకంటే మనం కొంచెం వెంటనే స్నానం అయితే చేపేయకూడదు అంటారు కదా, ఎందుకలే నాకే తెలియదు, ఇంటికాడ అంటారు కాబట్టి నేను కూడా తలనే అన్నాను. అలాగే కొంచెం మాడుకు కూడా కొద్దిగా ఆయిల్ అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత చూడండి వాడితో చక్కగా ఆడుకుంటున్నాడు. ఇక అప్పుడప్పుడు ఫుల్ టైంపాస్ అవుతుంది, కానీ ఏడ్చినప్పుడే అబ్బా ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాదు. చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఎలాగో చెప్పరాదు. కాబట్టి వాడికైతే స్నానం చేయించి ఫ్రెష్ చేసిన తర్వాత వాడినైతే పడుకోబెట్టాను. ఈరోజు లంచ్లోకి అయితే నేను బెండకాయ కర్రీ చేశాను, అలాగే పప్పు కూడా చేశాను అన్నమాట. అంటే మనం ఆఫ్టర్నూన్ లంచ్లో నేను తీసుకున్నది ఏంటంటే మనం రైస్ అయితే పక్కా తీసుకుంటాం కదా, పప్పు లేదా ఆకుకూరలు ఉంటాయి కదా అవి వెజిటేబుల్స్. కావాలంటే మీరు పెరుగు కూడా తీసుకోవచ్చు, సమ్మర్ కదా కాబట్టి మనం పెరుగు తీసుకున్న ఎలాంటి జలుబు అయితే రాదు కాబట్టి మనం పెరుగు కూడా తీసుకోవచ్చు. అలాగే వాటర్ ఎక్కువ తాగాలి, మనం హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే నేనైతే ఎక్కువ వాటర్ తీసుకుంటాను. వాటర్ తీసుకుంటే మనకు మిల్క్ అనేవి చాలా వస్తాయి అన్నమాట. లంచ్ తర్వాత మేమైతే ఇక కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మీ ఇష్టం, మీరు ఏదైనా తినొచ్చు, డ్రై ఫ్రూట్స్ లేదా పీనట్స్. నేనైతే నిన్న మార్కెట్లో మా హస్బెండ్ అయితే పల్లికాయలు పట్టుకొస్తే వాటిని అయితే ఉడకబెట్టి అయితే తిన్నాను. నిజంగా పీనట్స్ అంటే చాలా హెల్దీ అనమాట, అందుకే నేను ఇవైతే తింటున్నాను. ఇవే కాదు ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, ఆపిల్, బనానా. ఎందుకంటే ఈవినింగ్ టైంలో లైట్గా మనం హెల్తీగా స్నాక్స్ తీసుకుంటే ఎనర్జీ కూడా బాగుంటుంది కదా. అలా అని నేనైతే ఈరోజైతే పల్లికాయ అయితే ఉడకబెట్టాను. ఉడకబెట్టిన తర్వాత మేమైతే తింటున్నాం అనమాట. ఇక నైట్ వచ్చేసి డిన్నర్లోకి అంటే మనం రైస్ అయినా తీసుకోవచ్చు లేదా చపాతీ ఆర్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఈరోజు డిన్నర్లోకి అయితే నేనైతే చపాతీ అయితే చేశాను, అలాగే చికెన్ కర్రీ కూడా చేశాను అనమాట. చికెన్ కర్రీ కూడా తినొచ్చు, మనకు ప్రోటీన్ కాబట్టి. నిజంగా చేపలు చికెన్ వల్ల పాలు కూడా ఎక్కువగా వస్తాయి. ఈరోజు చపాతీ అయితే చేశాను అనమాట నేను నైట్ డిన్నర్లోకి. అలాగే తిన్న తర్వాత మనం వామ్ మిల్క్ అయితే తీసుకోవాలి బిఫోర్ స్లీప్, అంటే పడుకున్న ముందు ఒక గ్లాసు పాలు అయితే తాగాలి. మనకు మిల్క్ అనేవి బాగా రావడానికి మనం చేయాల్సినవి అయితే కొన్ని టిప్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ప్రాపర్గా రెస్ట్ అనేది తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. మిల్క్ సప్లైకి రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని డాక్టర్స్ కూడా చెప్తారు మనకు. ముఖ్యంగా వచ్చేసి వాటర్ బాగా నిద్ర అయితే 8 అవర్స్ అయితే నిద్రపోవాలి. ఇంకొకటి వచ్చేసి ఫ్రీక్వెంట్గా మనం ఫీడింగ్ అయితే ఇస్తూనే ఉండాలి. ఇలా చేస్తే మనకు మిల్క్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.